మరో అద్భుతమైన ఈజీ కాంటెస్ట్ బోలెడన్ని గిఫ్ట్తో మీ ముందుకు వచ్చేస్తున్నాం. సో మనకి సంక్రాంతి అనగానే రంగు రంగుల ముగ్గులు గుర్తొచ్చేస్తాయి కదా, అలానే న్యూ ఇయర్ అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అండ్ విషెస్ గుర్తొచ్చేస్తాయి. కాబట్టి ఈ కాంటెస్ట్ పేరు సంక్రాంతి కమ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. సో దీనికి మీరు చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్, చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ అనమాట. సో ఇదైతే వీడియో కాంటెస్ట్. సో ఈ వీడియో కాంటెస్ట్ కాబట్టి ఫోన్ ఇలా అడ్డంగా పెట్టి మాత్రమే మీరు వీడియో చేయండి, ఇలా నిలువుగా పెట్టకండి. సో అడ్డంగా పెట్టి మాత్రమే వీడియో స్టార్ట్ చేయండి, ఓకేనా? సో ఈ కాంటెస్ట్లో ఫస్ట్ అయితే సంక్రాంతి కాబట్టి ఒక చిన్న క్యూట్ ముగ్గు పెట్టండి చాలు. చిన్న క్యూట్ ముగ్గు పెట్టిన తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ వాసవి బండారు యూట్యూబ్ ఛానల్ అని రాయండి. సో ఇది మీరు ముగ్గు కానీ రాయటం కానీ మీరు ఏ మెటీరియల్ అయినా యూజ్ చేయొచ్చు. కలర్స్ యూజ్ చేయొచ్చు, లేదా పప్పు దినుసులు, లేదంటే బియ్యం, లేదంటే చిన్న చిన్న పేపర్ కటింగ్స్ కానీ. సో అది మీ క్రియేటివిటీ, మీ ఇష్టం ఫ్రెండ్స్. పువ్వులు ఏదైనా యూజ్ చేయొచ్చు. కాకపోతే ముగ్గు సింపుల్, నీట్ అండ్ క్యూట్గా ముగ్గు పెట్టేసి దాని చుట్టూ హ్యాపీ న్యూ ఇయర్ వాసవి బండారు యూట్యూబ్ ఛానల్ అని రాసేయండి. రాసేసాక ఆ ముగ్గు పక్కన మీరు కూర్చొని అన్నా లేదంటే నిల్చొని అన్నా న్యూ ఇయర్ సో విషెస్ చెప్పండి అందరికీ. సంక్రాంతి అండ్ న్యూ ఇయర్ విషెస్ అందరికీ చెప్పండి. చెప్పిన తర్వాత ఈ 2024లో మీకు ఏదైనా స్వీట్ మెమొరీ ఈ ఇయర్ మొత్తంలో, అంటే మర్చిపోలేని మెమొరీ, మీకు వచ్చిన గిఫ్ట్ కావచ్చు, ఏదైనా మీ ఇంట్లో ఫంక్షన్ కావచ్చు, లేదంటే మీ పిల్లల కెరీర్ గురించి కానీ సంథింగ్, అంటే మీకు చాలా హ్యాపీగా అనిపించిన మూమెంట్ ఏదైనా ఒకటి మాత్రం షేర్ చేసుకోవచ్చు. తర్వాత 2025లో మీ గోల్స్ ఏంటి, అంటే మీరు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు, సో హౌ యూ వాంట్ టు బి, మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకొని ముందుకెళ్ళాలి అనుకుంటున్నారు, ఇదనమాట. సో ఇది వచ్చేసి కాంటెస్ట్ వచ్చేసి చాలా సింపుల్ ఫ్రెండ్స్. సో చిన్న క్యూట్ ముగ్గు పెట్టండి, మీరు కూడా క్యూట్గా సింపుల్గా ఇలా రెడీ అవ్వండి. తర్వాత ముగ్గు పెట్టిన తర్వాత ముగ్గు చుట్టూ హ్యాపీ న్యూ ఇయర్ వాసవి బండారు యూట్యూబ్ ఛానల్ అని రాయండి. దీనికి ఇంత ప్లేసే ఉండాలి, ఇక్కడే చేయాలి అనే రూల్స్ ఏం లేదు. సో మీరు హాల్లో చేయొచ్చు, లేదా మేడ మీద చేయొచ్చు. సో మీకు ఈ ప్లేస్ ఎక్కడ కన్వీనియంట్ లైటింగ్, మంచి లైటింగ్ చూసుకోండి. అండ్ తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి మ్యూజిక్ పెట్టకండి, బ్యాక్గ్రౌండ్లో ఏ మ్యూజిక్ లేకుండా చూసుకోండి. అండ్ ఇంతకుముందు వేరే పిక్స్ కానీ, ఓల్డ్ పిక్స్, ఓల్డ్ వీడియోస్ ఇట్లాంటివి ఏవి యాడ్ చేయకండి. జస్ట్ ముగ్గు పెట్టండి. మీరు ముగ్గుకు మాత్రం మీ క్రియేటివిటీ మీ ఇష్టం ఫ్రెండ్స్. కలర్స్తో అన్నా వేయచ్చు, లేదంటే వేరే ఏ మెటీరియల్ అయినా యూజ్ చేయొచ్చు. కాకపోతే కలర్ఫుల్గా కనిపించాలి అంతే. సో మీరు కలర్ఫుల్గా రాసేసిన తర్వాత జస్ట్ మీరు పక్కన కూర్చోండి, లేదంటే నిల్చొని మీరు ఫ్రెండ్స్ అందరికీ, మనందరికీ న్యూ ఇయర్ విషెస్ ఇంకా సంక్రాంతి విషెస్ చెప్పండి. చెప్పాక ఈ 2024లో మీకు చాలా ఇష్టమైన మెమొరీ, అది ఫన్ అవ్వచ్చు, లేదంటే ఇంకేదన్నా, అంటే మీరు ఏదైనా విన్ అయ్యిండొచ్చు ఏదైనా కాంపిటీషన్లో కానీ, లేదంటే ఫన్గా కానీ, లేదంటే మీ ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేసిన మంచి టైం కానీ, ఏదైనా ఒకటి మీకు బాగా 2024లో నచ్చింది ఒకటి ఎక్స్ప్రెస్ చేయండి. తర్వాత 2025లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పండి. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్. కాకపోతే ఫోన్ మాత్రం ఖచ్చితంగా అడ్డంగా పెట్టి మాత్రమే తీయండి, అప్పుడైతే మీ ముగ్గు మీరు వస్తారు. సో మీరు చెప్పేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ముగ్గు పక్కన కూర్చొని కానీ నిల్చొని కానీ కంపల్సరీ కూర్చొని చెప్పాలి, ఓకే? అండ్ దీనికి వచ్చేసి ఎగ్జైటింగ్ గిఫ్ట్స్ ఫ్రెండ్స్. సో నార్మల్గా జనరల్గా ఎప్పుడైనా సరే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇలా ఉంటాయి. సో కానీ ఇక్కడ అలా కాదు ఫ్రెండ్స్, 3 ఫస్ట్ ప్రైజ్. సో ఏంటంటే ఫస్ట్ వచ్చేసి అండ్ అరే ఓన్లీ ఇదేనా అని మాత్రం అస్సలు ఫీల్ అవ్వకండి. ఇంకొక 3 ప్రైజెస్ ఉన్నాయి. ఏంటంటే మోర్ క్రియేటివిటీ, అంటే మీరు ముగ్గు అనగానే మరి పెద్దగా పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. చూడంగానే క్యూట్గా ఉండాలి, మీరు క్యూట్ ఉండాలి, ముగ్గు క్యూట్ ఉండాలి అనమాట. సో అంటే మీ క్రియేటివిటీ, అంటే దేంతో రాశారు, అది ఎలా ఇంప్రెసివ్గా కనిపించింది. సో ఎందుకంటే మన కెమెరాలో మీరు లైట్గా రాసేస్తే ముగ్గు పెయింట్తో కనిపించదు కదా. సో దాన్ని క్రియేటివిటీగా ఎలా చూపిస్తారు. సో బెస్ట్ క్రియేటివిటీకి 100 రూపీస్ ఫ్రెండ్స్. అండ్ బెస్ట్ మాటలు, అంటే మీరు చెప్తారు కదా 2024లో మీ మోస్ట్ హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్, అండ్ 2025లో మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు. సో బెస్ట్ మాట్లాడిన వాళ్ళకి 100 రూపీస్. అండ్ ఓవరాల్గా అంత బాగుందండి, అంటే ఒక శారీ డ్రేపింగ్ కానీ, అంటే కట్టుకోవడం కానీ, ముగ్గు కానీ, చెప్పడం మాట విధానం కానీ అన్నీ బాగుంది అనుకుంటే మళ్ళీ 100 రూపీస్. సో
అండ్ ఇంతే కాదు ఫ్రెండ్స్, దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఫ్రీ గేమ్ ఉంటుందన్నమాట. సో ఇది చాలా ఈజీ అండ్ సింపుల్. ఫోన్ అడ్డంగా పెట్టి మాత్రమే తీయండి. అండ్ మినిమం 5 మినిట్స్ ఫ్రెండ్స్, మీ వీడియో మినిమం 5 మినిట్స్ ఉండాలి. సో ఈ 5 మినిట్స్లో మీరు ముగ్గు వేస్తూ ఉన్నప్పుడు కూడా కవర్ చేయొచ్చు. సో మీరు ముగ్గు వేస్తూ ఉండొచ్చు, ఆ తర్వాత చెప్పటం, అందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పాలి. 2024లో మీ స్వీట్ మూమెంట్ ఒక్కటి పంచుకోవాలి. 1 or 2 మూమెంట్స్ మీకు ఎక్కువ ఉంటాయి. సో 2025లో ఇంకా ఎలా చేయాలనుకుంటున్నారు, ఇంకా ఏంటి, ఐదర్ మీ గురించి అయినా చెప్పచ్చు, ఈ ప్రపంచం ఎలా ఉండాలి అన్న ఏదైనా విషయం తీసుకొని చెప్పచ్చు అనమాట. సో ఇవి కవర్ చేస్తూ చెప్పాలి. అండ్ సో ఆల్రెడీ చెప్పాను కదా, సో క్రియేటివిటీ, మీరు ఎలా దేంతో ముగ్గును పెట్టారు, ముగ్గు చుట్టూ దేంతో రాశారు. సో మోర్ క్రియేటివిటీ ఫస్ట్ ప్రైజ్ 100 రూపీస్. అండ్ మీరు ఎలా చెప్పారు, ఏం చెప్పారు అనేది దానికి 100 రూపీస్ ఫస్ట్ ప్రైజ్. అండ్ ఓవరాల్గా మీరు ఎలా కనిపించారు, ఎలా చేశారు, దానికి ఫస్ట్ ప్రైజ్. సో ఇదే కాకుండా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఫ్రీ గేమ్ అయితే ఉంటుంది. మినిమం 5 మినిట్స్ వచ్చేలా చూసుకోండి మీ వీడియో. అండ్ మ్యాక్సిమం 8 to 9 మినిట్స్, ప్రాబ్లం లేదు. సో 8 to 9 మినిట్స్. సో క్లియర్గా కొంచెం మీరు చెప్పాలనుకున్న చెప్పండి. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఏ మ్యూజిక్ అయితే యాడ్ చేయకండి. అండ్ మీ పాత పిక్స్ కానీ వీడియోస్ కానీ ఇవి ఏవి పెట్టకండి. జస్ట్ మీరు ముగ్గు హ్యాపీ న్యూ ఇయర్ వాసవి బండారు యూట్యూబ్ ఛానల్ అని రాసేసి మీరు ఒక 3 to 4 మినిట్స్ చెప్పేసి మీరు చెప్పాలనుకున్నది పర్సనల్గా నాకు సెండ్ చేయండి. నా ఫోన్ నంబర్ 7095625197. సో మీరు నాకు పర్సనల్గా సెండ్ చేయండి. ఫ్రెండ్స్ అందరూ ఈ కాంటెస్ట్లో ఎంజాయ్ చేయండి. మీరు 2024లో బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్, జనరల్గా హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా వేరే వాళ్ళతో పంచుకుంటే 100 రెట్లు అవుతుంది అంటారు కదా. సో సాడ్నెస్ని పంచుకోకపోయినా సాడ్నెస్ కొంతమంది మన క్లోజ్ వాళ్ళతో పంచుకోవాలి అనిపిస్తుంది, హ్యాపీనెస్ అందరితో షేర్ చేసుకోవాలనిపిస్తుంది కదా. సో అటువంటి హ్యాపీనెస్ని అందరితో షేర్ చేసుకోండి. అండ్ 2025లో మీ గోల్స్ ఏంటి, ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు, సో మీరు ఎలా అంటే నలుగురికి మీరు ఇన్స్పైరింగ్గా ఎలా ఉండాలనుకుంటున్నారు, మీలోని టాలెంట్ ఎలా బయటికి తీసుకొని రావాలనుకుంటున్నారు, ఒక టైంని ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు, ఏ అవకాశం వచ్చినా, లేడీస్ అంటే మజాగా కాదు కదండి. సో ఏ ఆపర్చునిటీ వచ్చినా, ఏ అవకాశం వచ్చినా, వంట అయినా, ఆఫీస్ అయినా, కెరీర్ అయినా, ముగ్గైనా, న్యూ ఇయర్ విషెస్ అయినా, సో ఏవైనా మనం చెప్పేయగలం, చేసేయగలం అనే టాలెంట్ మనలో ఉంది కాబట్టి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ముగ్గు పెట్టిన తర్వాత ఒక టిప్ ఇది, మన ఇంట్లో ఒక రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ ఉందనుకోండి, దాన్ని పరిచేసి పుట్నాలు ఉంటాయి కదా, సో వాటితోనే హ్యాపీ న్యూ ఇయర్ అది రాశారనుకోండి, బ్రైట్గా కనిపిస్తుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. మళ్ళీ అయిపోగానే మీరు జస్ట్ ఫోల్డ్ చేసేసి అవన్నీ బాక్స్లో వేసేసుకోవచ్చు. ఇది ఒక టిప్ మాత్రమే. సో అలా క్రియేటివిటీ అనమాట. అంటే పప్పు దినుసులు ఇవి ఏవైనా సరే, ఇప్పుడు బియ్యం కానీ ఏవైనా, అంటే ఇప్పుడు ఒక బ్లాక్ క్లాత్లో రైస్ పోయడం, వైట్ క్లాత్లో నువ్వులో ఇట్లా, సో ఆపోజిట్ కలర్స్ యూజ్ చేశారు అంటే మీకు పని ఈజీగా అయిపోతుంది, ఈజీగా చేసేయచ్చు. ఇంకా ఫ్లవర్స్ కానీ ఏదైనా అలా ఫ్లవర్స్ పేట్ చేసిన, సో యువర్ క్రియేటివిటీ ఫ్రెండ్స్. అండ్ సో ప్రతి ఒక్కరి ఇంట్లో పార్టిసిపేట్ చేయండి, మీ స్వీట్ మూమెంట్స్ని షేర్ చేసుకోండి, హ్యాపీగా ఫీల్ అవ్వండి. అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్. సో అండ్ మర్చిపోయాను, ఈ వీడియోస్ మీరు ఈ రోజు నుంచి సెండ్ చేసేయచ్చు. సో ఈ రోజు నుంచి మనకి సంక్రాంతి January 16th కాబట్టి January 16th వరకు ఎప్పుడైనా మీరు వీడియో నాకు సెండ్ చేయొచ్చు. ఎనీ డౌట్స్ ఎనీ టైం ఉన్నా నాకు మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఎందుకంటే టైం ఉంది కదా, జనవరిలో చేద్దాం, నేను లాస్ట్ డే చేద్దాం అని మాత్రం అనుకోకండి. మీకు చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేశారంటే కదా, ఫోన్ అడ్డంగా పెట్టి మాత్రమే తీయండి. మీరు ఏం చెప్పాలనుకున్నా ముగ్గు పక్కన కూర్చొని కానీ నిల్చొని కానీ ముగ్గు కవర్ అయ్యేటట్టుగా కింద ఖచ్చితంగా చూసుకోండి. ఫోన్ అడ్డంగా పెట్టారంటే మొత్తం కవర్ అవుతుంది. సో మినిమం 5 మినిట్స్, మ్యాక్సిమం 8 to 9 మినిట్స్. అండ్ ఫ్రెండ్స్, ఒక్కవేళ పాసిబిలిటీ ఉంటే ఇంకా ఎక్కువ ప్రైజెస్ని పెంచడానికైతే ట్రై చేస్తాం. అండ్ దీనికి సంబంధించి ఎప్పుడైనా ఎటువంటి డెసిషన్స్ అయినా చేంజెస్ అయినా చేయడానికైతే అడ్మిన్స్కి అన్ని అధికారాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, సో మీ స్వీట్ మూమెంట్స్ని అందరితో షేర్ చేసుకోండి. జనరల్గా హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ కానీ వేరే వాళ్ళతో పంచుకుంటే అది 100 times పెరుగుతుంది అని చెప్తారు. సో సాడ్నెస్ అయితే మనకు మరి క్లోజ్గా ఉన్న వాళ్ళతోనే షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది, బట్ హ్యాపీనెస్ని అందరితో మీరు షేర్ చేసుకోండి.
2024 ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ని అండ్ 2025లో ఇంకా ఎంత హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు అనేది కూడా మాతో షేర్ చేసుకోండి. సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్. సో అందరూ పార్టిసిపేట్ చేయండి, ఎగ్జైటింగ్ గిఫ్ట్స్ అన్నీ గెలుపొందండి ఫ్రెండ్స్. హ్యాపీ న్యూ